హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 8th క్లాస్లో బయాలజీ సెమ్ 1 చేస్తున్నాను. అయితే 7th క్లాస్లో లైట్ అనే చాప్టర్ మిగిలిపోయింది. లైట్ అనే చాప్టర్ని నేను చేయలేదు. అయితే నేను నెక్స్ట్ టైం అంటే ఈ 2-3 డేస్లో ఏం చేస్తానంటే 6th క్లాస్కు సంబంధించిన ఎన్సీఆర్టీ సైన్స్ మొత్తం ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తాను. 6th క్లాస్కి సంబంధించి సెమ్ 1 ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తాను, సెమ్ 2 ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే అవి కొంతమంది ప్లేలిస్టులు పెట్టమంటున్నారు. మన వీడియోస్ క్లారిటీ లేకపోవటం కానీ లేకపోతే కొంచెం అర్థం కాకపోవటం, అంటే ఎలా అంటే ఈ పేజెస్ కానీ అది పాత బుక్లో చేశాను. ఒకవేళ అర్థం కాకపోతే నేను ఖచ్చితంగా చేస్తాను. దాని గురించి మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చేయండి బ్రో అని అంటే ఖచ్చితంగా నేను చేస్తాను. 6th క్లాస్ సెమ్ 1కి సంబంధించిన ఒకే వీడియోలో చేసేస్తాను. ఓకేనా? చూడండి, కాంతి అని అంటే ఏంటిదని అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు మనకు కనబడాలి అని అంటే కాంతి అనేది మనకు అవసరం. ఎలా అంటే ఒక వస్తువుని మనం చూస్తున్నప్పుడు ఆ వస్తువు స్వయంగా కాంతిని విడుదల చేసేదయ్యన్నా అయి ఉండాలి, లేకపోతే కాంతిని పరావర్తనం చెందించేదైనా అయి ఉండాలి. ఓకేనా? కాంతి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకనంటే ఇక్కడ 7th క్లాస్లో మనకు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ 8th, 9th, 10thలోకి వెళ్తే దీని గురించి డీటెయిల్గా ఇస్తారు. ఒకవేళ ప్రాబ్లమ్స్ రావాలంటే మిర్రర్ ఫార్ములా కానీ లేకపోతే సైన్ కన్వర్షన్స్ ఉంటాయి. అవి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాంతి అనే చాప్టర్ నుంచే వస్తాయి. కాంతి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. కాబట్టి దీని యొక్క బేసిక్ని మీరు బాగా నేర్చుకోండి. ఇక్కడ చూడండి, కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. అంటే కాంతి స్ట్రైట్ లైన్లో ప్రసారం అవుతుంది. అంటే ఒక స్ట్రైట్ లైన్గా పోతుంది. దాని యొక్క దిశను ఏది గనక అడ్డు రాకపోతే దాని దిశను అనేది ఎప్పుడు మార్చుకోదు. ఓకేనా? దాని దిశను ఎప్పుడు మార్చుకోదు అది. ఓకేనా? అయితే కాంతి పరావర్తనం అంటే ఏంటిది? కాంతి రిఫ్లెక్షన్ అని అంటాం మనం ఇంగ్లీష్లో. మరి కాంతి రిఫ్లెక్షన్ అంటే ఏంటిదని అంటే ఒక స్ట్రైట్గా వెళ్తున్న ఒక వ్యక్తి ఒక దాన్ని ఢీకొని దాని యొక్క దిశను మార్చుకోవడమే కాంతి పరావర్తనము. అంటే స్ట్రైట్గా ప్రయాణించే కాంతి ఒక మెరిసే తలం పైన పడి దాని యొక్క దిశను గనక మార్చుకుంటే అది కాంతి పరావర్తనం, కాంతి లైట్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ నేను చదువుతాను, ఎందుకంటే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా టైం అవుతుంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా మరలా చేస్తాను. మ్యాక్సిమం అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కాంతి దిశను మార్చడానికి దానిని మెరిసే తలంపై పడేలా చేయడమే ఒక మార్గం. మెరిసే తలంపై పడేలా చేయడం ఒక మార్గం. ఎగ్జాంపుల్గా ఒక మెరిసే స్టీల్ ప్లేటు లేదా ఒక మెరిసే చెంచా కాంతి దిశను మార్చగలదు. నీటి ఉపరితలం కూడా దర్పణంలా పనిచేసి కాంతి యొక్క మార్గాన్ని మారుస్తుంది. నీటి ఉపరితలం అంటే ఇప్పుడు నదులు కానీ సముద్రాలు కానీ సరస్సులు కానీ ఉన్నాయనుకోండి, సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఏం చేస్తాయి అంటే వాటి మీద పడి ఆ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకనే మనం నీటిని కనుక మనం చూసేటప్పుడు అవి మన కంటిలోకి పడినప్పుడు చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతాం. ఓకేనా? ఏవైనా నునుపైన లేదా మెరుస్తున్న ఉపరితలం దర్పణం వల్లే పనిచేస్తుంది. అంటే నునుపుగా ఉన్న తలం అంటే సాఫ్ట్గా ఉండే తలం, లేకపోతే మెరుస్తూ ఉండే ఉపరితలం, ఈ రెండు ఏం చేస్తాయి అంటే కాంతిని పరావర్తనం చెందించే తలం ఒక దర్పణం అంటే ఒక అద్దం లాగా పనిచేస్తాయి. ఓకేనా? దర్పణం అంటే మన అర్థం అనొచ్చు. ఓకేనా? దర్పణం కాంతి దిశను మార్చే ప్రక్రియను మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్, కాంతి పరావర్తనం అని అంటాం. ఓకేనా? సమతల దర్పణంలో ప్రతిబింబం దర్పణానికి వెనక వైపు ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఇమాజినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కాంతి అనే దాంట్లో. ఎందుకు చూడండి, సమతల దర్పణం అంటే ఏం లేదు, ప్లేన్ మిర్రర్ అంటాం ఇంగ్లీష్లో. అంటే మీరు ఒక అద్దం దగ్గర నుంచున్నారు. మీరు ఒక అద్దం దగ్గర నుంచొని తల దూకోవటం కానీ లేకపోతే మనం ఎలా ఉన్నాము అని అంటే మనం బయటకు రెడీ అయ్యేటప్పుడు చూసుకుంటాం కదా, ఆ చూసుకునే అద్దాన్ని మనం ప్లేన్ మిర్రర్ లేదా సమతల దర్పణం అని అంటాం. ఆ సమతల దర్పణంలో మీ ప్రతిబింబాన్ని మీరు చూసుకోగలుగుతున్నారు. ప్రతిబింబాన్ని చూసుకునేటప్పుడు మీరు ఏమనుకుంటారంటే అద్దం మాత్రమే నా ప్రతిబింబాన్ని చూపిస్తుంది అని అనుకుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందని అంటే ఈ దర్పణం ఏం చేస్తుందంటే
ఆ సమతల దర్పణం ప్రతిబింబానికి ఏర్పడడానికి ఆ దర్పణం వెనక వైపున మీ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ జస్ట్ ఇమాజినేషన్ గుర్తుపెట్టుకోండి. ఆ ప్రతిబింబం ఉంది అంటే అద్దం ఉంది, ఆ అద్దానికి వెనక వైపున మీ బొమ్మ, మీ యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకేనా? ఇది ఇమాజినేషన్ చేసుకుంటేనే అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను మీకు ఒక డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒక దర్పణం అంటే ఒక అద్దం. ఈ అద్దం ముందు మీరేం చేస్తున్నారంటే, మీరు అంటే నిజమైన వ్యక్తి, మీరు ఒరిజినల్గా నుంచున్నారు. ఈ నిజమైన వ్యక్తి దగ్గర ఈ నిజమైన వ్యక్తి ఉన్నాడు కదా, అంటే మీరు నుంచున్నారు కదా, మీ యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది కదా. అంటే మామూలుగా అయితే మనం ఇక్కడే చూస్తాం, మనము ఎలా దూకున్నాము ఎలా ఉన్నాం అనేది ఇక్కడ చూస్తాం. కానీ సైంటిఫిక్ ప్రకారంగా అంటే మనం ఈ కాంతి అనే లెసన్లో ఏమవుతుందంటే ప్రతిబింబం అనేది ఇక్కడ ఏర్పడింది అని జస్ట్ ఇమాజినేషన్ చేయాలి దీన్ని. ఓకేనా? ఇమాజినేషన్ చేయాలి. అంటే మనకి కాంతి యొక్క రూల్స్ కొన్ని ఉంటాయి, ఆ రూల్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏంటంటే దర్పణానికి మీకు మధ్య ఎంత దూరం ఉందో అదేవిధంగా దర్పణానికి మరియు వెనక ఉన్న ప్రతిబింబానికి కూడా అంతే దూరం ఉంటుంది. ఓకేనా? దర్పణానికి మీకు ఎంత దూరం ఉంటుందో దర్పణానికి మరియు దానికి ఆ ప్రతిబింబానికి అంతే దూరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్లేన్ మిర్రర్లో ఏమవుతుందనంటే, ప్లేన్ మిర్రర్లో ఇక్కడ నేను కాన్సెప్ట్లోకి పోతానులే, చూడండి. ప్లేన్ మిర్రర్లో ఏమవుదు, మీ కుడి అనేది ఎడమ అవుతుంది, ఎడమ అనేది కుడి అవుతుంది. ఓకేనా? అదే చెప్పాలనుకున్నాను. చూడండి, సమతల దర్పణంలో ప్రతిబింబం దర్పణానికి వెనక వైపున ఏర్పడుతుంది. అది నిటారుగా ఉంటుంది. అంటే ప్రతిబింబం మీరు అంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉంటుంది, కాకపోతే ఇన్వర్స్గా ఉంటుంది. ఎడమేమో కుడి అవుతుంది, కుడేమో ఎడమ అవుతుంది. ఓకేనా? సమాన పరిమాణం కలది మరియు ప్రతిబింబం నుండి దర్పణానికి గల దూరం వస్తువు నుండి దర్పణానికి గల దూరం సమానం. ఇందాక ముందు చెప్పాను కదా, మీ దగ్గర నుంచి దర్పణానికి ఎంత దూరం ఉంటుందో దర్పణం నుంచి ప్రతిబింబానికి కూడా అంతే దూరం అనేది ఉంటుంది. ఓకేనా? సమతల దర్పణం యొక్క వెనక వైపున మరియు ముందు వైపున కూడా కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం తెర మీద ఏర్పడదు. అంటే సమతల దర్పణం ఉంది అంటే ఒక అద్దం తీసుకొని, మనం ఇంట్లో ఉపయోగించే అద్దాన్ని తీసుకొని దాని ముందు ఒక కొవ్వొత్తిని వెలిగించి దాని యొక్క ఆ కాంతి రిఫ్లెక్షన్ని మనం తెరపైన పట్టలేము. దాన్ని మనం ఏమంటామంటే మిథ్యా ప్రతిబింబం. అంటే తెరపైన పడితే దాన్ని నిజ ప్రతిబింబం అంటాం, తెరపైన పట్టకపోతే దాన్ని మిథ్యా ప్రతిబింబం అని అంటాం. తెరపైన అంటే ఏం లేదు, మామూలుగా మనం సినిమా హాల్లో చూస్తూ ఉంటాం కదా, వాటి యొక్క ఇమేజెస్ అంటే వాటి యొక్క దాన్ని ఏం చేస్తారు, తెరపైన పట్టేటట్లు చేస్తున్నారు. అంటే ఒక సమతల దర్పణం అంటే ప్లేన్ మిర్రర్ ఉంది, ఆ సమతల దర్పణం దగ్గర ఒక కొవ్వొత్తిని కనుక మనం మండిస్తే, అంటే కొవ్వొత్తికి కొంచెం ఆ దర్పణాన్ని కొంచెం ముందు కనుక వెలిగిస్తే అక్కడి నుంచి ఆ కొవ్వొత్తి యొక్క కాంతి కిరణం అనేది ఆ దర్పణానికి తగిలిన తర్వాత దాన్ని మనం తెరపైన పట్టలేము. ఓకేనా? దాన్ని ఏమంటామంటే మిథ్యా ప్రతిబింబం. కుడి లేదా ఎడమ అంటే ఇంతకుముందే నేను చెప్పాను. సమతల దర్పణంలో ఎడమ కుడిగాను కుడి ఎడమగాను చూపిస్తుంది. కేవలం స్థానాలు మారినాయి కానీ ప్రతిబింబం మాత్రం తలకిందులుగా ఉన్నట్లు అనిపించదు. ఓకేనా? మనం అద్దం ముందు దూకుంటున్నప్పుడు మనం ఉల్టా కనిపించం కదా, అదే అక్కడ చెప్తుంది. అంబులెన్స్ అనే పదం రివర్స్గా రాయబడుతుంది. కారణం ఏంటంటే వాహనాల డ్రైవర్లు తమకు వెనుక వచ్చే అంబులెన్స్ను రియర్ వ్యూ మిర్రర్లో అంబులెన్స్ అని రాసి ఉన్నట్లు గుర్తించి దానికి దారి ఇస్తారు. అంబులెన్స్ అనే అంబులెన్స్ మీద, వాహనాల మీద అంబులెన్స్ అని రాయబడుతుంది కదా, దాని యొక్క పదాలు అనేవి కుడి ఎడమగా ఎందుకు రాయబడుతుంది అని అంటే, మనం వెనక వైపు వస్తుంది అంబులెన్స్, మనం ముందు వైపు వెళ్తున్నాం. ఆ రియర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, రియర్ వ్యూ మిర్రర్ అంటే ఎక్కడ ఉంటుంది, డ్రైవర్కి పక్కనే ఉంటుంది. అక్కడ ఆ డ్రైవర్ ఏం చేస్తాడంటే దాన్ని చూస్తే, ఆ రియర్ వ్యూ మిర్రర్లో చూస్తే అంబులెన్స్ అనేది ఉల్టా ఉన్నది కాస్త క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఏమవుతుందంటే వచ్చేది అంబులెన్స్ అని, మనకి వెనకాల అంబులెన్స్ వస్తుంది అని వెంటనే దారి ఇస్తాడు. ఓకేనా? స్పూన్ యొక్క మెరుస్తున్న వక్రతలం దర్పణం లాగా ప్రవర్తిస్తుంది. స్పూన్ యొక్క మెరుస్తున్న, ఇప్పుడు మీరు కనుక ఒక స్పూన్ని తీసుకుంటే ఆ మెరుస్తున్న ఆ స్పూన్ని కనుక ఒక కాంతి దగ్గర పెడితే అదేం చేస్తుందంటే దర్పణంలాగా పనిచేస్తుంది. దర్పణం అంటే ఏంటిది, కాంతి యొక్క దిశను మార్చడానికి ఉపయోగించే ఒక సాధనము. ఓకేనా? వక్రతల దర్పణాలను సర్వసాధారణంగా గోళాకార దర్పణాలుగా ఉదాహరించవచ్చు, అంటే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే వక్రతల దర్పణాలు అంటే ఏంటివి, ఇవి ఇలా ఉంటాయి. వక్రంగా ఉంది కదా, ఈ
వక్రంగా ఉండాలి మరియు దర్పణంలాగా పనిచేయాలి. దర్పణం అంటే ఏంటిది? కాంతి యొక్క దిశను మార్చేది. అంటే వక్రంగా ఉండి కాంతి యొక్క దిశను మార్చేదాన్ని మనము వక్రతల దర్పణం అని అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, గోళాకార దర్పణం. గోళాకార దర్పణం అంటే ఒక బాల్ను మనం ఇలా కన్సిడర్ చేసి దాన్ని 2 సమాన భాగాలుగా ఇలా కోసామనుకోండి, ఇటు ఒక భాగం అవుతుంది, ఇటు ఒక భాగం అవుతుంది. ఇదేమవుతుంది? వక్రంగా ఇలా అవుతుంది, ఇది వక్రంగా ఇలా అవుతుంది. ఓకేనా? ఇలా దీన్ని పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం అని అంటాం. ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. దీంట్లో మరి ఏ విధంగా ప్రతిబింబం ఏర్పడుతుంది అనేది మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు పుటాకార దర్పణం. గోళాకార దర్పణంలో పరావర్తన తలం పుటాకారం అయితే దానిని పుటాకార దర్పణం అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక బాల్ అనుకోండి, ఇది ఇక్కడ వరకు బాల్ ఉందని ఊహించుకోవాలి మీరు. ఇది ఏంటంటే కోటెడ్ సర్ఫేస్ అంటే కోటెడ్ ఉంది. అంటే దీనికి ఇది ఒక బాల్ కదా, ఈ బాల్ పైన ఒకరు ఎవరో రంగు రుద్దారనుకోండి, దాన్ని మనం అప్పుడు సడన్గా అంటే సమానంగా 2 భాగాలుగా కత్తిరించాము. దీన్ని కన్సిడర్ చేయకండి, దీన్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఇప్పుడు దీనిపైన ఏం చేయబడింది? పూత పూయబడింది. ఒకవేళ ఇప్పుడు కాంతి యొక్క కిరణాలని వీటిపైన పంపిస్తారు. ఇలా పంపించేటప్పుడు ఏం జరుగుతుంది? వీటిపైన పడే కాంతి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, బయట వైపు నుంచి రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే దానిపైన పూత పూయబడితే కాంతి పరావర్తనం చెందదు. కాబట్టి ఈ విధంగా వచ్చిన కాంతి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి అనేకమైన మార్గాల ద్వారా వెళ్తుంది. అది మనకి నెక్స్ట్ 9th క్లాసు 8th క్లాసులో ఉంది. దాని గురించి మనం అక్కడ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. 8th క్లాసులో లేకపోవచ్చు, 8th క్లాస్లో ఉంది, కాకపోతే ఇంత డీటెయిల్గా లేదు. 9th అయితే కంప్లీట్గా ఉంది. 8th క్లాస్ పీడిఎఫ్ తీసుకున్న వారికి ఇది అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా పీడిఎఫ్లు తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. ఇవి మీ దగ్గర ఉంటే చదువుకోవడానికి బాగుంటుంది. ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతి ఒక్కటి దీంట్లో నుంచే చెప్తాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ కుంభాకార దర్పణం. మరి ఇక్కడ ఏంది? పుటాకార దర్పణంలో ఏం జరిగింది? బాలు యొక్క పై వైపున పూత పూయబడింది. మరి కుంభాకార దర్పణంలో ఏమవుతుందంటే బాలు యొక్క ఎక్కడైతే మనం కోసామో ఆ కోసిన దానికి లోపల పూత పూయబడింది. దాన్ని మనం ఏమంటామంటే కాన్వెక్స్ లేదా కుంభాకార దర్పణం అని అంటాం. పరావర్తన తలం కుంభాకారం అయితే దానిని మనం కుంభాకార దర్పణం అని అంటాం. ఇక్కడ మరి కాంతి ఎక్కడి నుంచి రావాలి? కాంతి ఇక్కడి నుంచి వచ్చి ఈ తలం పైన పడి వివిధ దిశల్లో పరావర్తనం చెందుతుంది. ఓకేనా? స్పూన్ యొక్క లోపల భాగం పుటాకార దర్పణం లాగా పనిచేస్తుంది. స్పూన్ యొక్క లోపల భాగం ఏం చేస్తుందంటే పుటాకార దర్పణం లాగా పనిచేస్తుంటే స్పూన్ యొక్క వెలుపల దర్పణం కుంభాకార దర్పణం లాగా పనిచేస్తుంది. అంటే స్పూన్ ఉంది, ఆ స్పూన్ యొక్క లోపల భాగం పరావర్తనం చెందిస్తే దాన్ని మీరేమంటారు? పుటాకార దర్పణం అంటారు. ఇంగ్లీష్లో అయితే కాన్కేవ్. మరి స్పూన్ యొక్క వెలుపల భాగం ఏం చేస్తుందంటే పరావర్తనం చెందిస్తుంది దేన్ని? కాంతిని. మరి దాన్ని మనం ఏమంటాం? కుంభాకార దర్పణం అంటాం. కుంభాకారం అంటే కాన్వెక్స్. ఓకేనా? సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేము. అంతే. అవును కదా? ఇప్పుడు మనం సమతల దర్పణం ముందు నుంచొని దూకుంటా ఉంటాం. అంటే సమతల దర్పణం అంటే ఏం లేదు, మన ఇంట్లో యూజ్ చేసే దర్పణాన్ని సమతల దర్పణం అంటాం. దాన్ని మనం మన యొక్క ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేము. అందుకని మనం దాన్ని ఏమన్నాం? మిథ్యా ప్రతిబింబం అన్నాం. ఒకవేళ తెరపైన పడితే నిజ ప్రతిబింబం. ఓకేనా? పుటాకార దర్పణాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. పుటాకార దర్పణాలను ఎలా ఉపయోగిస్తారు? కన్ను, ముక్కు, చెవి మరియు గొంతుకు సంబంధించిన డాక్టర్లు ఏం చేస్తారంటే రోగులను పరీక్ష చేయుటకు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫాస్ట్ అని అనిపిస్తే నాకు చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను స్లోగా చెప్తాను. ఎందుకనంటే ఎక్స్ప్లెనేషన్ అనేది నిదానంగా ఇస్తుంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. మీకు ఒక్క టాపిక్ చెప్పడానికి 5-6 వీడియోలు చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పట్లేదు, అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కాకపోతే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు కనుక అర్థం కావట్లేదు బ్రదర్, మాకు కొంచెం స్లోగానే చెప్పండి అని ఉన్నారనుకోండి, ఖచ్చితంగా చెప్పండి, నేను స్లోగానే చెప్తాను. ఓకేనా? అంటే మనం కన్ను, ముక్కు, చెవి, గొంతు డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఒక పుటాకార దర్పణాలను ఏం చేస్తారంటే యూజ్ చేస్తారు. వాటిని యూజ్ చేయటం వల్ల ఎందుకు యూజ్ చేస్తారు? వాటి యొక్క భాగాలను క్షుణ్ణంగా పరిశీలించడం కోసం. దంత వైద్యులు కూడా దంతాలను పెద్దవిగా చూడటకు పుటాకార దర్పణాలను యూజ్ చేస్తారు. ఓకేనా? టార్చ్ లైట్లలో
కార్లు, స్కూటర్ల హెడ్ లైట్లు గుర్తుపెట్టుకోండి. హెడ్ లైట్లు అంటే ఏంటి? ఈ కార్లు, స్కూటర్ల యొక్క హెడ్ లైట్లు అంటే ఏంటిది? సిగ్నల్ ఇస్తారు కదా, మీరు రైట్ సైడ్ వెళ్ళడానికి రైట్ సైడ్ సిగ్నల్, మరలా బ్రేక్ వేస్తే ఆగిపోవడానికి వెంటనే వెనకున్న ఆ వాహనాలు ఆగిపోవడానికి రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఉంటాయి కదా, వాటిని హెడ్ లైట్స్ అని అంటాం. ఆ హెడ్ లైట్లలో పరావర్తకాలుగా పుటాకార దర్పణాలు అంటే కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాము. ఓకేనా? మరి కుంభాకార దర్పణాన్ని దేనికి యూజ్ చేస్తాము? దేనికి యూజ్ చేస్తామంటే కుంభాకార దర్పణాలను వాహనాలకు డ్రైవర్ పక్కన ఉపయోగించే దర్పణాలను చూస్తే అవి కుంభాకార దర్పణాలు. అవును, ఇప్పుడు ఒక కారులో ప్రయాణించే వ్యక్తి, ఒక లారీలో ప్రయాణించే వ్యక్తి, ఒక స్కూటర్లో ప్రయాణించే వ్యక్తి, స్కూటర్ మీద ప్రయాణించే వ్యక్తి, వాళ్ళ పక్కన ఉండే దర్పణాలు అంటే వెనక వైపు వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించుటకు ఉపయోగించే దర్పణాలనే మనము కాన్వెక్స్ లేదా కుంభాకార దర్పణాలు అని అంటాం. అంటే మరి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటిది బ్రదర్ అని అంటే ఇక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కుంభాకార దర్పణం ఏం చేస్తుందంటే, కాన్వెక్స్ మిర్రర్ ఏం చేస్తుందంటే ఆ వెనక వస్తున్న వాహనాలను, అది చిన్న దర్పణమే కానీ 5-6 వాహనాలను ఆ దర్పణంలో కనబడేటట్లు చేస్తుంది. అంటే తక్కువ వైశాల్యంలో ఎక్కువ వస్తువులను కనిపించేటట్లు చేసే వాటిని మనం ఏమంటామంటే కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార దర్పణం అని అంటాం. ఓకేనా? చూడండి, అదే రాశాను. కుంభాకార దర్పణాలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాన్ని చిన్నవిగా ఏర్పరచగలవు. అందువలన అవి వాహన డ్రైవర్లకు వెనక వస్తున్న వాహనాలను క్లియర్గా చూడవచ్చు. రియర్ వ్యూ మిర్రర్గా కూడా ఉపయోగించేది ఏంటిదంటే కుంభాకార దర్పణము. రియర్ వ్యూ మిర్రర్ అంటే దేనికి ఉపయోగిస్తున్నాం? రియర్ వ్యూ మిర్రర్ ఎక్కడొచ్చింది మనకి? అంబులెన్స్ వెనక వస్తున్న అంబులెన్స్ను చూడడానికి మనకు రియర్ వ్యూ మిర్రర్గా ఉపయోగిస్తున్నాం. ఆ రియర్ వ్యూ మిర్రర్గా ఉపయోగించేది ఏంటిది? కుంభాకార దర్పణం. ఓకేనా? ఇప్పుడు మన కంటిలో కూడా కుంభాకార దర్పణం ఉంది. మన కంటిలో ఉండే కటకం ఏంటిది అని అంటే మనం ఏమని చెప్పాలంటే కాన్వెక్స్, కుంభాకార దర్పణం అని చెప్పాలి. భూతద్దం అనేది నిజానికి ఒక రకమైన కటకం వేరు, దర్పణం వేరు, గుర్తుపెట్టుకోండి. దర్పణం అంటేనేమో ఒక బాల్ని తీసుకొని 2 విధాలుగా కోస్తే, అంటే 2 సమాన భాగాలుగా కోస్తే దాన్ని దర్పణం అంటాం. కటకం అంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం అంటే మధ్యలో భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది, చివర ఉన్న భాగం సన్నగా ఉంటుంది. మధ్యలో ఉన్న భాగం సన్నగా ఉంటుంది, చివర ఉన్న భాగాలు ఉబ్బెత్తుగా ఉంటాయి. మధ్యలో ఉన్న భాగం కనుక ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని కుంభాకార కటకం అని అంటాం. అదేవిధంగా మధ్యలో ఉన్న భాగం కనుక సన్నగా ఉంటే, అంటే ఉబ్బెత్తుగా లేకుండా సన్నగా ఉంటే దాన్ని మనం పుటాకార కటకం అని అంటాం. అయితే ఇక్కడ రాసింది చూపిస్తాను చూడండి. ఏవైతే మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద పలుచుగా ఉన్నాయో వాటిని మనం కుంభాకార కటకాలు అని అంటాం. ఏవైతే మధ్యలో అంచుల కంటే పలుచుగా ఉన్నాయో వాటిని మనం పుటాకార కటకాలు అని అంటాం. కటకాలు పారదర్శకంగా ఉండి, పారదర్శకంగా అంటే ఏంటిది? కాంతిని తమ గుండా పూర్తిగా ప్రయాణించేటట్టు చేసే వాటిని మనం పారదర్శక వస్తువులు అని అంటాం. కటకాలు పారదర్శకంగా ఉండి వాటి గుండా కాంతిని ప్రసరిస్తుంది, అంటే ప్రసారం చేస్తుంది. కుంభాకార కటకం కాంతి కిరణాలను ఏం చేస్తుందంటే కేంద్రీకరిస్తుంది. అంటే ఇప్పుడు ఈ కటకం ఉంది, ఇది ఏ కటకం? కుంభాకార కటకం అంటే కాన్వెక్స్. ఈ విధంగా ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలను ఏం చేస్తుంది అంటే ఈ కుంభాకార కటకం రిఫ్లెక్ట్ చేసి, అంటే ఒక దగ్గరికి జమకూరుస్తుంది, ఒక దగ్గరికి కేంద్రీకరిస్తుంది. కాబట్టి మనం దీన్ని కేంద్రీకరణ కటకం అని కూడా అంటాము. ఓకేనా? నెక్స్ట్, పుటాకార కటకం కాంతి కిరణాలను ఏం చేస్తుందంటే విశదీకరిస్తుంది, అంటే డిస్పర్షన్ చేస్తుంది. అటు ఇలా విశదీకరిస్తుంది, అంటే దూరంగా బయటకు ప్రయాణింపజేస్తుంది. కాబట్టి మనం వికేంద్రీకరణ కటకం అని అంటాం. దీనిని పుటాకార కటకాన్ని, కాన్కేవ్ మిర్రర్ని, కాన్కేవ్ పుటాకార కటకం కదా, కాన్కేవ్ మిర్రర్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సూర్యుని నుండి వెలువడే తెల్లని కాంతి 7 రంగుల మిశ్రమము. సూర్యుని నుంచి వచ్చే ఈ కాంతి మనం మామూలుగా అయితే తెల్లని కాంతి అనుకుంటాం, దాన్ని మనం ఏమంటామంటే ఇది 7 రంగుల మిశ్రమం అంట. అంటే తెల్లని కాంతి ఏంటిది? 7 రంగుల మిశ్రమం. రంగుల చక్రంను, అది మామూలుగా కాంపాక్ట్ డిస్క్ ఉంటుంది కదా, పాతకాలంలో ఇవి
కంపాక్ట్ డిస్కులు ఉంటాయి. వాటిని మనం తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ అన్ని రంగులు కలిసిపోయి ఆ చక్రం మొత్తం ఏమవుతుందంటే తెలుపు రంగులో కనిపిస్తుంది. ఇప్పుడు అదే సీడీలు అంటాం కదా, ఆ సీడీలు మనం ఏం చేస్తామంటే మధ్యలో హోల్ ఉంటుంది కదా, హోల్ దగ్గర ఇలా చేయబెట్టి ఇలా కనుక మనం తిప్పితే అదేమవుతుంది, తిప్పనప్పుడేమో చాలా రంగులు ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ రంగులన్నీ కలిసిపోయి ఒక తెల్లని రంగుగా ఫామ్ అవుతుంది. అంటే ఆ సీడీ అనేది తెల్లని కాంతితో తయారైన దానిలాగా మనకు కనిపిస్తుంది. దీన్ని మనము న్యూటన్ చక్రం అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడతోటి కాంతి అనే లెసన్ అనేది 7th క్లాస్కు సంబంధించిన బేసిక్ యూనిట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 8th క్లాసు బయాలజీ సెమ్ 1లో కణం అనే దాన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. దాని తర్వాత సెమ్ 2లో అంటే బయాలజీలో సెమ్ 1 సెమ్ 2 ఉంది కదా, అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిసి సెమ్ 1 సెమ్ 2గా డివైడ్ అయిపోయాయి. దాంట్లో మనకి 8th క్లాసులో సెమ్ 2లో కాంతి అనే లెసన్ గురించి ఉంది. అక్కడ మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేది కంటిన్యూస్గా చేస్తాను. కొంచెం స్మాల్ ఇష్యూ వల్ల చేయలేకపోయాను. ఇక్కడ నుంచి అయితే డైలీ వస్తాయి. నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ పీడిఎఫ్ ఎవరైతే తీసుకోలేదు అంటే 6th 7th 8th ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది. 6th 7th కలిసి 59 రూపీస్కి, 8th వచ్చి 79 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఈ పీడిఎఫ్లు మీ దగ్గర ఉంటే చదువుకోవడానికి బాగా ఉంటుంది. కాబట్టి ఈ పీడిఎఫ్లు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. 9th 10th నేను 9th ఒకసారి రిలీజ్ చేస్తాను, దాని తర్వాత 10th రిలీజ్ చేస్తాను. 9th కంప్లీట్ అవ్వడానికి వచ్చింది, అది తొందరలోనే రిలీజ్ చేస్తాను. ఓకేనా, ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెడితే మీకు ఈ పీడిఎఫ్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను.